హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్. ఈరోజు మనం విద్యార్థులకు అతి ముఖ్యమైన అవసరమైనటువంటి టాపిక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ క్లాస్లో మనం గసాకా గరిష్ట సామాన్య కారణాంకము హెచ్సిఎఫ్ గురించి తెలుసుకుందాం. ఇది నేర్చుకోవడానికి ముందు కారణాంకం అంటే ఏంటి, సామాన్య కారణాంకం అంటే ఏంటి, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. సో కారణాంకము అంటే ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే మరొక సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకము, ఫ్యాక్టర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 7 21 అని ఇంతకుముందు తీసుకున్నాం. ఇక్కడ 3 7 21, 21 అనేది 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది, 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి 3 and 7 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 21. ఏదైనా ఒక సంఖ్యకు ఫ్యాక్టర్స్ రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 యొక్క కారణాంకాలు రాయాలి అంటే 6 అనేది 1 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది, 2 చేత, 3 చేత, 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి 1 2 3 6 అనేటివి 6 యొక్క కారణాంకాలుగా చెప్తాం. ప్రతి సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా ఉంటుంది. ఒక నంబర్కు కారణాంకాలని సులభంగా రాసేందుకోసం ఇలా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 42 తీసుకుందాం. 42ను ఒక సర్కిల్లో సూచించి ఒక గీత గీసుకొని, 1 42 42, 2 21 42, 3 14 42, ఆ సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడదు, 5తో భాగించబడదు, 6 7 42. ఇలా బాధ్యత నియమాలను ఆధారంగా చెక్ చేసుకుంటూ రెండు వైపులా రాసుకుంటే ఆ 42 యొక్క కారణాంకాలు సులభంగా రాసేయచ్చు. 1 2 3 6 7 14 21 42. ఫర్ ఎగ్జాంపుల్ 8 12ల కారణాంకాలని ఎలా రాయాలో చూద్దాం. 8 1 చేత, 2 చేత, 4 చేత, 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి 1 2 4 8. అదేవిధంగా 12 అనేది 1 2 3 4 6 12 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి వాటిని ఇలా రాసుకున్నాం. ఇంతకుముందు ఎల్సిఎంలో చెప్పుకున్నట్లుగా గుణిజాలు అయితే అనంతమైన గుణిజాలు వస్తుంటాయి, కానీ ఏ సంఖ్యకైనా కారణాంకాలు మాత్రం ఖచ్చితంగా లెక్కించగలం. సో ఆ విధంగా 8 12 యొక్క కారణాంకాలు రాసిన తర్వాత ఈ రెండిటి యొక్క కారణాంకాల్లో ఉమ్మడిగా ఉన్నటువంటి సామాన్య కారణాంకాలను గుర్తించండి. 1తో భాగించబడుతున్నాయి, 2తో భాగించబడుతున్నాయి మరియు 4 చేత భాగించబడుతున్నాయి. వీటిల్ని కామన్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది ఉంది? 4. ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని గసాకా గరిష్ట సామాన్య కారణాంకము లేదా హెచ్సిఎఫ్ అని అంటాం. గసాకా అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యల సామాన్య కారణాంకాల్లో గరిష్ట సంఖ్యను గరిష్ట సామాన్య కారణాంకం గసాకా అని అంటాం. ద గ్రేటెస్ట్ నంబర్ విచ్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 or more గివెన్ నంబర్స్ కాల్డ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ను కనుగొనడానికి మనకు 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఇచ్చిన సంఖ్యల కారణాంకాలను రాసి గసాకా కనుగొనడం. రెండోది, ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతిలో గసాకా కనుగొనడం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మూడవది భాగాహార పద్ధతి, డివిజన్ మెథడ్. నంబర్ 1, కారణాంకాలు రాసి గసాకా కనుగొనే పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ 42 54ల గసాకా ఎంత అన్నారనుకోండి. 42కి కారణాంకాలు కనుగొనడానికి 42ని
ఇలా ఒక సర్కిల్లో సూచించుకొని ఒక గీత ఇలా గీసుకుంటే ఒక 42ల 42, 2 21ల 42, 3 చేత భాగించబడుతుంది కాబట్టి 3 14ల 42, 4 చేత భాగించబడదు, 5 చేత భాగించబడదు, 6 ఏళ్ళ 42. కాబట్టి కారణాంకాలు 1, 2, 3, 6, 7, 14, 21, 42. అదేవిధంగా 54ను కూడా ఇలా రౌండ్ చేసుకొని ఒక గీత గీసుకుంటే ప్రతి సంఖ్య 1తో నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి ఒక 54, 54, 2 చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి 2 27ల 54, 4 1 5 9 కూడితే 3 చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి 3 18ల 54, 4 చేత భాగించబడదు, 5 చేత భాగించబడదు, 6 చేత 6 9ల 54, 7 చేత భాగించబడదు కాబట్టి 1 2 3 6 9 18 27 54. ఈ విధంగా కారణాంకాలు రాసుకున్న తర్వాత 42 యొక్క కారణాంకాలు 1 2 3 6 7 14 21 42. అదేవిధంగా 54 యొక్క కారణాంకాలు 1 2 3 6 9 18 27 54. ఈ రెండు సంఖ్యల యొక్క కారణాంకాల్లో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలను ఇలా గుర్తించి ఈ ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను రెండిట్లోనూ ఉన్నాయి కాబట్టి సామాన్య కారణాంకాలు అని అంటాం. సామాన్య కారణాంకాలు ఏవేవి? 1 2 3 6. ఈ సామాన్య కారణాంకాల్లో గరిష్ట సంఖ్య అంటే పెద్ద సంఖ్య ఏదైతే ఉందో దీన్ని 42 54ల హెచ్సిఎఫ్ గసాకా గరిష్ట సామాన్య కారణాంకం అని అంటాం. రెండవ పద్ధతి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 48 52 అని అనుకోండి. సేమ్ ఇంతకుముందు చేసిన పద్ధతిలో లాగానే 48కు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటాం, 52ను కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటాం. అంటే 48 2 24ల 48, 2 12ల 24, 2 6ల 12, 2 3ల 6. అదేవిధంగా 52ను కూడా 2తో 2 26ల 52, 2 13ల 26, 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి దేంతో భాగించబడదు, 2 × 2 × 2 × 2 × 3గా రాసుకుంటాం. 52ని 2 × 2 × 13గా రాసుకుంటాం. ఈ పద్ధతిలో హెచ్సిఎఫ్ని కనుగొనడానికి 48ని 52ని ఉమ్మడిగా భాగించబడే కారణాంకాలను మాత్రమే తీసుకుంటాం. అంటే రెండిట్లోనూ 2 ఉమ్మడిగా ఉంది, మరొకసారి 2 ఉమ్మడిగా ఉంది. ఇంకా ఈ రెండిట్లో ఎక్కడ ఉమ్మడిగా భాగించేటివి లేవు కాబట్టి ఈ సంఖ్యల యొక్క లబ్ధాన్ని గసాకా అని అంటాం. సో 48 52ల యొక్క గసాకా 4 అని చెప్తాం. మరొక ఉదాహరణ తీసుకుందాం. ఇలా 3 సంఖ్యలు ఇచ్చి ఈ 3 సంఖ్యల గసాకా ఎంత అని అనుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటాం.
36, 48, 54లను ప్రధాన కారణాంకాల పద్ధతిలో 36, 2 18ల 36, 2 9ల 18, 3 3ల 9. సో దీన్ని 2 × 2 × 3 × 3గా రాసుకుంటాం. 48ను ఇక్కడ సూచించినట్లు 2 × 2 × 2 × 2 × 3గా రాసుకుంటాము. 54ను 2 27ల 54, 3 9ల 27, 3 3ల 9. అంటే 2 × 3 × 3 × 3గా రాసుకుంటాం. ఇలా 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు 3 సంఖ్యలను ఉమ్మడిగా భాగించే కారణాంకాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని మాత్రమే తీసుకుంటాం. 3ని ఉమ్మడిగా ఇక్కడ 2 భాగిస్తుంది. ఆ తర్వాత 2 కామన్గా లేదు. 3ని ఉమ్మడిగా భాగిస్తుంది. కాబట్టి ఇందులో HCF ఒక 2 × 3, ఈ 2 మాత్రమే ఉమ్మడిగా భాగిస్తున్నాయి. కాబట్టి 2 3ల 6 అనేది 36, 48, 54ల యొక్క గసాకాను తెలియజేస్తుంది. ఒకవేళ ఇచ్చిన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ కానీ లేదా కోప్రైమ్ నంబర్స్ కానీ, అంటే ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అయినాయి అనుకోండి, అప్పుడు వాటి యొక్క గసాక 1 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 5ల గసాక అని అనుకోండి. 4 5 గసాక ఎంత అనంటే 4ని 2 రెళ్ళ 4గా రాసుకుంటాం. 5ను 1 5ల 5గా రాసుకుంటాం. ఇందులో కూడా 1 అనేది కారణాంకంగా ఉంటుంది. కాబట్టి ఉమ్మడిగా 1 తప్ప వేరే కారణాంకాలు ఉండవు. కాబట్టి ఇలా ఇచ్చిన సంఖ్యలకు HCF 1 అవుతుంది. ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి యొక్క గసాక 1 అని చెప్పచ్చు. నంబర్ 3, డివిజన్ మెథడ్, భాగాహార పద్ధతిలో గసాక కనుగొనడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పద్ధతిని పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. 130, 150ల గసాక ఎంత అన్నారనుకోండి. 130, 150ల గసాకాను భాగాహార పద్ధతిలో 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చి కసాగును భాగాహార పద్ధతిలో కనుగొన్నట్లుగా 130ని 150ని ఒకేసారి ఏ అంకెలు భాగిస్తున్నాయో చూసుకుంటే ఇక్కడ 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. 2 6ల 12, 2 5ల 10, 2 7ల 14, 2 5ల 10. ఇప్పుడు 5 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. 5 1లు 5 3ల 15, 5 1లు 5 5ల 25. ఇక్కడ ఈ 2 సంఖ్యలు ఉమ్మడిగా ఏ సంఖ్య చేత భాగించబడవు. కాబట్టి ఈ 2 5 ఉమ్మడిగా భాగిస్తున్నాయి. కాబట్టి HCF 2 × 5, 2 5 are 10 అని చెప్పవచ్చు. ఇలా కాకుండా కంటిన్యూ డివిజన్ మెథడ్ అనేది ఉపయోగించి గసాకాను ఈ విధంగా కనుక్కుంటాం. 130, 150ల గసాక కనుగొనేటప్పుడు పెద్ద సంఖ్యను 150ను 130తో కానీ భాగిస్తే 131ల 130, 20 మిగులుతుంది. ఈ రిమైండర్తో ఈ డివైజర్ని మళ్ళా భాగించాలి. 130ని ఇక్కడికి తీసుకొచ్చి భాగిస్తాం. 26ల 120, 10 మిగులుతుంది.
ఇక్కడ మిగిలినటువంటి రిమైండర్తో ఈ డివైజర్ని మళ్ళీ భాగిస్తాం. 10 రెండ్ల 20, శేషం 0. ఈ విధంగా శేషం 0 వచ్చేంత వరకు ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము. ఎక్కడ శేషం 0 వస్తుందో ఈ విలువను ఈ రెండు సంఖ్యల యొక్క గసాకా అని చెప్తాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 36, 48, 54. సేమ్ ఇదే మెథడ్లో 36, 48, 54లను మూడింటిని ఉమ్మడిగా భాగించే సంఖ్యలు ఏమున్నాయో చూస్తాము. 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 2 18ల 36, 2 24ల 48, 2 27ల 54. ఇక్కడ ఈ సంఖ్యలు బాధ్యత నియమాలు కానీ గుర్తుంటే 3 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. 3 చేత 3 6ల 18, 3 8ల 24, 3 9ల 27. 3 ఒకే సంఖ్యతో భాగించవు కాబట్టి ఈ రెండు ఇచ్చినటువంటి ఈ 3 సంఖ్యల గసాకా ఈక్వల్ టు 2 × 3 = 6 అని చెప్తాం. సేమ్ ఇదే మెథడ్లో ఇక్కడ కూడా ఇలా 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏవైనా 2 సంఖ్యల్ని మొదట ఇదే భాగాహారం చేసి ఎక్కడ శేషం 0 వస్తుందో ఆ డివైజర్తో 3వ సంఖ్యని భాగిస్తాము. ఆ రెండిటి భాగాహారంలో ఎక్కడ శేషం 0 వస్తుందో ఆ విలువను గసాకా అని చెప్తాం. అంటే 48ను 36 చేత భాగిస్తే 36 ఒకట్ల 36, 8లోంచి 6 పోతే 2, 12 మిగులుతుంది. ఈ 12తో 36ను మళ్ళీ భాగిస్తాం. 12 3ల 36, శేషం 0 వచ్చింది. ఈ 12 48, 36లకు 12 గసాకా అవుతుంది. కానీ మనకి ఇంకొక సంఖ్య కూడా ఉంది కాబట్టి ఈ 12 చేత 54ను భాగిస్తాం. 12తో 12 5ల 60, 12 4ల 48, 54లోంచి 48కు తీసేస్తే 6. ఈ డివైజర్ని ఇక్కడ మళ్ళీ భాగిస్తాము. 6 రెండ్ల 12, శేషం 0. శేషం 0 వచ్చిన దగ్గర 6 చే నిశేషంగా భాగించబడింది కాబట్టి ఈ 3 సంఖ్యలు 48, 36, 48, 54ల గసాకా 6 అని చెప్తాం. ఈ టాపిక్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను టచ్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.